మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ, పండుగల సమయంలోనూ, అత్యవసరాలు, విపత్తులు, ప్రజా కార్యక్రమాల సమయంలోనూ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్లు కర్తవ్యాన్ని నిర్వహించేది మన పోలీస్ దళమే. కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపద వస్తే మొదటిగా స్పందించేది వారే. వారి సేవాభావం, త్యాగ స్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది. గత పాలనలో దెబ్బతిన్న పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునికీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖకు 3000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలోని ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ పోలీసింగ్ల ల్యాబ్ల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్ మరియు భద్రతా పరికరాలు, సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంతో సాంకేతికంగా దృఢమైన పోలీస్ వ్యవస్థ నిర్మిస్తున్నాం. కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించాం. నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలోనే 15 కోట్ల రూపాయలని కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లు ప్రారంభించి 3920 పోస్టులు మంజూరు చేశాం. పౌర పోలీస్ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు 5757 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ నియమించాం. శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ భత్యాన్ని 4500 నుంచి 12000 రూపాయలకు 3 రెట్లు పెంచినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. పోలీస్ సిబ్బందికి బకాయి ఉన్న టీఏడీఏలు, సెలవు సంబంధిత బకాయిలు, వైద్య రియంబర్స్మెంట్లు తదితర చెల్లింపుల కోసం దాదాపు 500 కోట్ల రూపాయలను విడుదల చేశాం. పీసీ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాం. గత 5 ఏళ్లుగా విస్తరించిన గాంజాయి సమస్యను ప్రత్యేక విభాగం ఈగల్ ద్వారా మరియు డ్రోన్ల వినియోగంతో కట్టడి చేస్తున్నాం. మహిళల భద్రత గురించి శక్తి యాప్ను ప్రారంభించాం. దీని ద్వారా 7 నిమిషాల్లోనే స్పందన లభిస్తుంది మరియు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.